మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అయితే ముఖ్యంగా మళ్ళీ మనము ఈ యొక్క 2025 సంవత్సరం వచ్చినప్పుడైతే ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు మాసం చాలా విశిష్టత అయినటువంటి మాసం ఇది ఆగస్టు. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం కూడా ఈ మాసంలో వస్తుంది కాబట్టి, అంటే సంవత్సరానికి ఒకసారి మనకి జాతీయ జెండా గుర్తు వస్తుంది కాబట్టి, అన్నింటితో కలుపుకుంటే శ్రావణ మాసం ముఖ్యంగా కలిసి వస్తుంది కాబట్టి ఆగస్టు మాసం, అందులో ఉన్న శ్రావణ మాసం చాలా దేవునికి సంబంధించినటువంటి మాసంగా మనం పరిగణన తీసుకోవాలి. అందులోనూ మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మిథున రాశి వారికి మామూలుగా చెప్పాలంటే మళ్ళీ నేను చివరి దాకా వచ్చేటప్పటికి మర్చిపోతాను. ముఖ్యంగా వీరు మొదట్లోనే వినాలి అందరూ ఆ స్కోల్ చేయకుండా ఉండేదానికి ఏంటంటే మళ్ళీ నేను చివరి దాకా మర్చిపోయేదానికి కూడా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని వీరు ఈ మాసంలో కనుక ఎవరైనా నాన్ వెజ్ భుజించేవారు ఉంటే అది నాన్ వెజ్ కింద తీసుకుంటారా, వెజ్ కింద తీసుకుంటారా నాకు తెలియదు. కానీ ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ, రొయ్యలు కానీ ఇలాగా సముద్రంలో నీటిలో పుట్టినటువంటి వారు ఏవైతే ఉందో అవి తినకుండా ఉంటే మంచిది. ఇది వీరికి ఫస్ట్గా చెప్పాల్సినటువంటి మాట. ఈ శ్రావణ మాసంలో నీటికి సంబంధించిన వాటిల్లో అలాగా నీటిలో జీవించే వాటి అన్నమాట. నీటిలో అంటే అన్ని నీటి ద్వారా పుడతాయి కదా అంటారు. అందుకని నీటిలో జీవిస్తూ ఉండేటువంటి వాటిని వీరు భుజించకుండా ఉంటే అదృష్టం వీరి సొంతం. ఇదొకటైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మర్చిపోతాం, అందుకే చెప్పా. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు వీరు పుట్టుతంతోనే అదృష్టవంతులు. ఎలా అంటారేమో, వీరికి అనాథలుగా ఉండేవారు చాలా తక్కువ, అదే అదృష్టం. అంతమంది రిలేషన్స్ కూడా వెనువెంటనే వీరందరూ చేర్చుకుంటారు, హక్కుకి చేర్చుకుంటారు. అంటే వీరి వద్దనే చుట్టూతో జనం ఉంటారనమాట. ఒక పొలిటీషియన్ లాగానే ఉంటారు. పొలిటీషియన్ కాకపోయినా మిథున రాశి వారికి అట్రాక్షన్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది వీరికి. అంటే వీరి గోచార ప్రకారంగా వీరికి అట్రాక్ట్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి అని అమ్మాయిల్ని పటాయించడం, అబ్బాయిల్ని పటాయించడం ఇది కాదు. అంటే మంచితనంతో దగ్గర చేసుకునే తత్వం. అదేవిధంగా వారికి మంచి చేసే గుణం. అంటే 100 మంది ఉంటారు ఫ్రెండ్స్, 100 మంది కూడా ఈ యొక్క మిథున రాశి వారే సలహా ఇవ్వాలి. ఒకరిని కొట్టాలన్నా వీరే సలహా ఇవ్వాలి, ఒకరిని మెచ్చాలన్నా వీరే సలహా ఇవ్వాలి, ఒకరిని సన్మానం చేయాలన్నా వీరే సలహా ఇవ్వాలి. అంటే వీరు ఒక సలహాదారుడుగా బాగా అభివృద్ధి అవుతారనమాట. పార్టీలో కావచ్చు, ఏదైనా జాబ్ చేస్తూ కూడా వీరు ఎక్కడ ఉంటారంటే HR డిపార్ట్మెంట్, మేనేజర్స్, ఫ్లోర్ ఇన్ఛార్జెస్ వీటిలోనే ఉంటారు. కోడింగ్స్ లేకపోతే స్ట్రాటజిక్స్ ఇలాంటి వాటిలోనే ఉంటారు వీరు. ఎందుకు అంటే అక్కడ వీరు సలహాలు ఇవ్వగలుగుతారు. అలాంటి జాబ్సే వీరికి వస్తాయి. వీరిని రాజుగా ఇవ్వమంటే ఉండరు, వీరికి రాజు పదవి ఇస్తే ఉండరు, మంత్రిగానే ఉంటారు. ఎందుకంటే సలహాలు ఇస్తారు కాబట్టి. సో వీరికి రాజు కన్నా కూడా మంత్రి పదవి అనేది ముఖ్యమైనది. అయితే వీరికి స్వతహాగా ఇలాంటి తెలివితేటలు, ఇలాంటి అవలక్షణాలు, గుణాలు, అలానే వీరికి ఎదుటి వాళ్ళని సొంతం చేసుకునే తత్వం కూడా వీరికి ఉంటుంది కాబట్టి, అలాంటి చెడు కాదు మంచి తత్వం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మొట్టమొదటిగా చెప్పినటువంటి పరిహారం అదే. ఫస్ట్ టైం అనుకుంటా కదా మొట్టమొదటిసారి పరిహారం చేయడం, లేకపోతే వీరికి అందుకోసం ముందుగా చెప్పాను. అయితే ఈ శ్రావణ మాసంలో వీరికి అనూహ్యంగా కనిపిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది వీరి మీద ఈసారి. ఎందుకంటే 12వ స్థానంలో వీరికి, స్వస్థానంలో వీరికి గురువుతో కూడిన శుక్రుడు ఉన్నారు. ఆ గురువుతో కూడిన శుక్రుడు ఉండడం, వీరికి 2వ స్థానంలో బుధుడు ఉండడం, 3వ స్థానంలో కేతు ఉండడం, 4వ స్థానంలో కుజుడు ఉండడం, అసలు అనూహ్యంగా వీరికి జాతకం ఎలా ఉందో అంటే, ఇక ఈ శ్రావణ మాసంలో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక మిథున రాశిలో ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా కళత్ర దోషం, వారికి ఖచ్చితంగా కుజు దోషం అయితే లభిస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా పుట్టగానే 31 రోజు లోపున వారికి అలాంటి శాంతి హోమాలు, శాంతి పూజలు, నవగ్రహ శాంతి చేయించుకోవాలి. ఇలా చేయించడం ద్వారా వారికి కుజు దోషం అనేది కొంతమేర తగ్గుతుంది. లేదా వారి వయసు పెరిగే కొంది ఇబ్బందులు అనేది తప్పదు. అలా చేయించుకుంటే సరిపోతుంది. ఇకైతే ఆల్రెడీ పుట్టి జీవిస్తుండే వారికి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో అదృష్టం ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగ్గా ఉన్నాయి. అయితే ఎందులో ఉన్నాయంటే, ఎవరైనా సరే కొత్తగా ఏదైనా వ్యాపారం, ఇండస్ట్రీ మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి అనూహ్యం వీరికి అదృష్టాన్ని ఇస్తారు. అలానే మోసపోయే తత్వం కూడా ఉంటుంది. ఏదైనా స్వయంగా వీరే ఉండాలి.
ఎలాంటి రంగాల్లో బాగుంటుందంటే రియల్ ఎస్టేటు, బిల్డర్స్ గాను, వ్యాపారస్తులుగా, అపరాల వ్యాపారం, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, ప్రొవిజన్ స్టోర్స్, ఇలాంటి వాటిల్లో అయితే వీరికి అనూహ్యంగా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మరొకటి ఏంటంటే కాఫీ షాప్స్లు, అలానే రెస్టారెంట్స్, హోటల్స్, ఇలాంటి వాటిలో కూడా వీరికి అనూహ్యమైనటువంటి పరిస్థితి దినదిన అభివృద్ధిలాగా కనిపిస్తుంది. శ్రావణ మాసాలు ఓపెన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదృష్టం, తర్వాత మాసాలకి తర్వాతవే. ఈ శ్రావణ మాసం ఇలాంటి వ్యాపారాలు మొదలుపెట్టుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇకపోతే అప్పు ఈ మాసంలో చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. దానం చేయొచ్చు కానీ అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇస్తే రాదు, తగాదలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, గొడవలు అవుతాయి, శత్రువు అవుతాడు. అప్పు తీసుకుంటే కూడా అదే పరిస్థితి అవుతుంది, కట్టలేం సాయానికి. అందుకని ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఈ ఒక మిథున రాశి వారికి వ్యాపారం ఓన్గా మొదలు పెట్టాలి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఈ యొక్క పరిస్థితి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే ఈ యొక్క 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అదృష్టం వీరికి కలిసి వస్తుంది. విదేశానికి ఎలాగైనా ప్రయత్నం చేసుకోవచ్చు. చదువుకున్న వారైనా, జాబ్ చేయడానికైనా, జాబుల వెసులుబాటు అయినా చేయొచ్చు. జాబుల వెసులుబాటు ఉంటూనే స్వస్థానం జాబు వెసులుబాటు కావాలంటే ఈ మాసం వరకు కూడా, ఈ శ్రావణ మాసంలో వెసులుబాటు అయితే కనపట్లేదు కాబట్టి ఉన్న జాబ్ అయితే ఊడదు, అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రానున్నటువంటి 40 రోజులు దాకా కూడా జాబుల వెసులుబాటు అయితే కనిపించట్లా. ఎక్కడైనా ప్రమోషన్స్ వస్తాయని ఆశ తప్పితే ఇంకొక 40 రోజుల పాటు అయితే ప్రమోషన్స్ లేవు. అది సెప్టెంబర్, అక్టోబర్లో ఉన్నాయి తప్పితే ఆగస్టులో అయితే కనపడట్లేదు. ఇకపోతే వీరికి ఆర్థిక స్థితిగతి, ఈ యొక్క ఆర్థిక స్థితిగతి ఈ మాసం అయితే కొంచెమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. ఏదైనా వ్యాపారంలో వీరికి దినదిన అభివృద్ధి అయ్యేలా ఉంటుంది. అలానే వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా వచ్చేటువంటి ధనం కూడా బాగా కనిపిస్తూ ఉంది. అంటే 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఏదైనా ఆన్లైన్ బిజినెస్, బెట్టింగ్లు కాదు, షేర్స్ కానివ్వండి, మ్యూచువల్స్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా మార్కెటింగ్ రంగాల్లో పెట్టినట్టయితే కనుక 10 రూపాయలకి 100 రూపాయలు వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి. అప్పు తెచ్చి పెట్టొద్దు, సొంత డబ్బులదే పెట్టి వ్యాపారం చేస్తే సరిపోతుంది. అందుకని రబ్బీ లాంటి గేమ్స్ అయితే ఆడకూడదు, దానివల్ల నష్టపోయే తత్వం ఎక్కువ కనిపిస్తుంది. ఇకపోతే పెళ్లిళ్ళ విషయం, శుభకార్యాల్లో పాల్గొనేదానికి ఉంది. ఆ శుభకార్యాల్లో ఏదో ఒక స్త్రీనో పురుషుడో కలిసేసి వారితో జీవితకాలం ఏలు పట్టుకొని వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది. అంటే అక్కడికక్కడే కలిసి మా అమ్మాయిని ఇచ్చేస్తామని పెళ్లి చేసుకోండి, మా అబ్బాయి ఉన్నాడు పెళ్లిని ఇస్తారా అనేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ ఎవరో పెళ్లికి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు సంబంధాలు కూర్చుకుంటే అదృష్టం ఉంది. కాబట్టి పెళ్లికి పిలవకపోయినా వెళ్ళండి. ఎక్కడైనా పెళ్లి కనిపిస్తే వెళ్ళి కూర్చుంటే ఆడ మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మీకైనా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి శుభకార్యాలు అయితే వెళ్ళకుండా ఉండకండి, ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్తేనే మీకు మంచి జరిగేలా ఉంటుంది. అయితే ఎంత పేదోడైనా సరే ఈ మాసంలో ఎందుకు అనిపిస్తోంది, సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొంటారు. అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ కొంటారు, ఏదో ఒక విధంగా కొంటారు. ఆ అదృష్టం అయితే వీరికి ఉంది. ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నారు, 1 గ్రామ్ బంగారం లేదు, 1 గ్రామ్ వెండి కొనలేకపోతున్నానని వారికి ఆ అదృష్టం తీరిపోతుంది ఈ నెలలో. కానీ ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలి. ప్రయత్నపూర్వకంగా మాత్రమే అవుతుంది. వీడి డబ్బు ఉండదు కానీ ఎలాగోలా కొనేస్తారు, సొంత డబ్బులతోనే కొంటారు కానీ ఎలా కొంటారో తెలియదు కానీ కొంటారు. అయితే అది కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. అలాగా చూసినట్లయితే అన్ని రకాల రంగాల వారికి ఈ మాసంలో వీరికి అదృష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు మిథున రాశి వారికి. అయితే ఇంకా రంగాలన్నింటిలో ముందుకు రావాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అయితే కనుక ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఏదైనా శివాలయంలో కానీ అటుకుల నైవేద్యం పెట్టాలి. అటుకులు ఎట్లా చేయాలంటే కాచిన పాలల్లో పంచదార వేయకూడదు, బెల్లం వేయాలి లేదా తేనె వేసి కాచి చల్లార్చిన పాలలో తేనె వేసి అటుకులు ఉంటే మనకి పేపర్ అటుకులు అంటారు. కృష్ణుడికి తీసుకెళ్తాడు, ఎవరు కుచేలుడు కృష్ణుడికి తీసుకెళ్తాడు అటుకులని. ఆ అటుకుల్ని ఆ పాలలో నానబెట్టి, బెల్లం కానీ తేనె కానీ వేసిన పాలల్లో అటుకులు నానబెట్టి, అది విష్ణు స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణు ఆలయం అంటే ప్రతి దగ్గర ఎన్నో ఉన్నాయి, కృష్ణాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది, ఇలాంటి ఆలయాలు కనుక నైవేద్యం పెట్టాలి. గురువారం లేదా శుక్రవారం ఎన్ని వారాలైనా పెట్టవచ్చు. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఈ నైవేద్యం వారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ నైవేద్యాన్ని వెంటనే పెట్టేయాలి, ఎక్కడ కూడా విడనాడదు. అందుకని ఆ నైవేద్యాన్ని వీరు స్వీకరించవచ్చు ప్రసాద రూపంగా, ఎవరికైనా కూడా సమర్పించుకోవచ్చు. ఆ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, రాశితో సంబంధం లేదు. ఈ యొక్క పరిహారం చేసుకుంటే వీరికి అదృష్టం వస్తుంది. దాంతోపాటు ఈ ఒక నైవేద్య ప్రసాదం అనేది మామూలు విషయం కాదు, అన్ని రకాల దోషాలు పోతాయి. ఈ నైవేద్య ప్రసాదం కూడా ఏ గురువు చెప్పడు, ఎందుకంటే అది లక్షల రూపాయలతో కూడింది కాబట్టి. అందుకని వాళ్ళ దగ్గరికి రారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చినా అదే చెప్తారు, ఫీజు తీసుకుని చెప్పాలి. ఇప్పుడు నేను కూడా ఫీజు తీసుకుని చెప్పాలన్నమాట అందరికీ. అయితే తొందరపడి చెప్పేశా,
ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అందరూ రాసుకోవాలి, చేసుకోవాలి. దీని తర్వాత చెరుకు రసం, సీజన్ వైజ్గా చెరుకు రసం దొరకదేమో, ఒకవేళ దొరికినోడికి అదృష్టం, ఒకవేళ దొరకకపోతే బెల్లం పాకం, ఈ రెండింటి ఏదైనా సరే బెల్లాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసి పాకం చేయాలి, పానకం లాగా కాగపెట్టి పాకం చేయాలి. ఆ బెల్లం పాకంలో సరిపడ పన్నీరు, సరిపడ కుంకుమ పువ్వు ఒక చిటికెడు, అలానే పాలు, పచ్చిపాలు కలపవచ్చు. ఈ పాలు, ఆవు అయితే శ్రేష్టం, ఆవు దొరకలేదు అంటే గేదెవైనా సరే, ఈ పాలు ఇవి కలిపి నవగ్రహాలకి లేదా నవధాన్యాలకి నాగపడిగలకి ఈ నాగపడిగలకి గనక అభిషేకం చేయించినట్లయితే ఇక వారికి అదృష్టం అనేది ఇక అది దరిద్రం బట్టినట్టే పడుతుంది. ఎలా అయితే దరిద్రం పడితే బాధపడతామో, అదృష్టం కూడా వారికి ఆ ఫోన్ మొబైల్ నిండా డబ్బులే ఉంటాయి. ఇక గూగుల్ పే లేదు, ఫోన్ పే లేదు, అవన్నీ కూడా ఇదైపోతాయి అనమాట. డైరెక్ట్ అకౌంట్లో కూడా ఫుల్ అయిపోతాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువైపోయినాయి, మీరు అకౌంట్ అనేది చేంజ్ చేసుకొని కరెంట్ అకౌంట్కి రండి అని. సో ఈ రకమైనటువంటి అభిషేకం మీరైతే చేసుకుంటే సరిపోతుంది. ఒక్క వారం చేసినా చాలు, కానీ శుక్రవారం చేస్తే మరీ మంచిది. ఇకపోతే గౌరీ పూజ ఎవరైనా చేసినా, లలిత సహస్రనామం ఎవరైనా పఠించినా, పారాయణం చేసినా, విన్నా, తరించినా, చూసినా వీరికి అదృష్టం కూడా చాలా బాగుంటుంది. అయితే ఆ గౌరీ పూజ కానీ లలిత సహస్రనామం వినేటప్పుడు చేతిలో నిమ్మకాయలు పెట్టుకోవాలి. నిమ్మకాయలు పెట్టుకొని అదంతా విన్న తర్వాత, చదివిన తర్వాత, తరించిన తర్వాత, చూసిన తర్వాత అయినా సరే ఆ నిమ్మకాయల్ని వీరు కోసుకొని నీళ్ళలో పిండుకొని కొంత షుగరు, కొంత ఉప్పు వేసుకొని తాగితే ఇక వీరికి లోపల ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు అన్ని స్వభావాలు వెళ్ళిపోతాయి. ఈ రెమెడీ కూడా లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి మనం ఫ్రీ సర్వీస్గా అందరూ కూడా అదృష్టవంతులే చెప్తుంటే మీరు అనొచ్చు, గురువు గారు అన్ని రెమెడీస్ అలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, మరి ఇక మన దగ్గరికి ఎవరు వస్తారు, డబ్బులు ఎలా వస్తాయి అని. జనం బాగున్నారనుకో మనం కూడా అందులో ఉంటాంగా. మన పేరు కొంతమంది అని చెప్పుకుంటారు, గురువు గారు చెప్పింది పాటించాము, కొంతవరకు బాగున్నాం అనుకుంటారు కదా. అందుకని మనం బోలాశంకరులాగా అన్ని వరాలు ఇచ్చేస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ శ్రావణ మాసంలో అదృష్టవంతులు ఎవరయ్యా ఉన్నారంటే మిథున రాశి వారు ఖచ్చితంగా ఉంటారు. అందులో అన్ని రాశి వారు అనుకోవచ్చు, గురువుగారు మేమేం పాపం చేశాము, మాకెందుకు చెప్పట్లేదు రెమెడీ అని. ఏం చేస్తా, మిథున రాశి వారు చెప్పగానే అలా వచ్చేస్తున్నాయి అనమాట. అయితే ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం అని చెప్పొచ్చు. అలానే మరొకటి, ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహాల నుంచి సౌలభ్యం రావడానికి నెంబర్, ఈ యొక్క మిథున రాశి వారు పాలన చేసినటువంటి నెంబర్ 412467 412467. ఈ నెంబర్ని మిథున రాశి వారు ప్రతినిత్యం కూడా 119 సార్లు పారాయణం చేయాలి. చేతిలో పాలు కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని అవి స్వీకరించవచ్చు. దాని ద్వారా వీరిలో ఉన్నటువంటి నెగిటివిటీ, అలానే నరదిష్టి, నరఘోష అన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశం కనిపిస్తుంది. అలానే మిరియాలు ఒక 2 పెట్టుకొని పారాయణం చేసుకునే నెంబర్ ఇవి కూడా భుజించవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. తలనొప్పి కానీ, వన్ సైడ్ హెడేక్, సైనిస్ ప్రాబ్లం ఉన్నా కూడా వారికి తగ్గుముఖం పట్టేదాకా ఉంటుంది. అలానే ఇవన్నీ కాకుండా మనవర్ధన కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, అవి కూడా వీరికి సరసమైన ధరల్లో లభిస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ వస్తువులు కూడా పరిశీలించుకొని వారి పరిస్థితి ప్రకారంగా వారికి ఏ సమస్య అయితే ఉందో దానికి తగ్గట్టుగా వస్తువు కూడా ఉంటుంది, అది కూడా వారు లభిస్తుంది మన దగ్గర. కాబట్టి వారు తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. వీరి కోసం అయితే ఈ వస్తువులు కూడా వీరి కోసం. మనకి కియా, ఇది వచ్చేసి మనకి కియామల కరంగిలి కాదు, ఇది కియామల, దీన్నే కరంగిలి అంటారు. ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా కియామల ధరించడం ద్వారా నరదోష, నరదిష్టి, అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కియామల సరసమైన ధరలోనే మన దగ్గర లభిస్తుంది. కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం, పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది. రాజకీయ నాయకులు, సినీ నాయకులే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. కియామల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది. అలానే మనకి సెంటు, ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, అలానే అష్టదిబ్బందన, యక్షిణి విద్యలు, భాగముఖి విద్యలు, భానుమతి విద్యలు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ, అన్ఎఫెక్ట్గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్న ఏ పని చేసినా ముందుకు రాకుండా ఉండే కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము. ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా, నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా, నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా. ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది. ఎవరికైనా జాతకంలో నరదిష్టి, నరఘోష కాకుండా అలానే
కుజు దోషం, రాహువు కేతు దోషం, అలానే కలత్ర దోషం, నాగదోషం, కాలసర్ప దోషం, ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు, పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు, పెళ్లికి దూరమైన వాళ్ళు, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు పుట్టకుండా ఉండేవారు, పెళ్లి అయిన వారికి, పిల్లలు పుట్టలేని వారికి, ఇలాంటి దోషాలు ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఆ దిష్టి దోషాలను అన్ని పోయేదానికి దిష్టి తీసుకుని కాల్ చేసే దానికి సరిపోతుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా మనిషికి ఒకటి కాటికి నేను ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు. ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపం అనేది కూడా నేను ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు, తెప్పిస్తున్నాను. కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబింబం వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసి ఇస్తాను. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు, ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు. అలానే గరుత్మంతుని రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు, చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్మంతుని రూపు ధరించుకున్నట్టయితే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది. కాబట్టి ఈ గరుత్మంతుని రూపు కూడా వారు ధరించుకోవచ్చు. ఎవరైనా అవసరమైతే మన వద్దకి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు. మరొకటి, ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు, స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రశాంతం ఉండట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏం కలిసి రావట్లేదు అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది. ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఇంకా సరసమైన ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి, తాబీజులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అన్ని కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం. కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.